ఏంట్రా, ఎందుకు అర్జెంటుగా కలవాలని చెప్పు. ఒక విషయం చెప్పాలి, చాలా కాన్ఫిడెన్షియల్. దాని గురించి 1 మినిట్. హలో హలో సార్, నేను సార్ సైముద్దీన్ని. సైలెక్స్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. ఎక్కడున్నారు? సార్ స్టేషన్లో ఉన్నారు. ఓకే, నేను వస్తున్నా. ఓకే సార్, మళ్ళీ కలుస్తాను. ఓకే. నన్న వాళ్లతో కూడా ఉన్నదెవరో తెలుస్తోందా? సైలెక్స్ ఇబ్రహీం వైఫ్. తప్పు చేసింది అతనే కదా నాన్న. వాణ్ణి చంపేసి నేనెందుకు జైలుకు వెళ్ళాలి? ఏం చేయబోతున్నావు? ఈ రోజు ఆవిడ మోస్ట్ రిలవెంట్ అండ్ పాపులర్ యాక్ట్రెస్ ఆఫ్ టాలీవుడ్. ఎస్, యు ఆర్ రైట్. మన జూనియర్ కాలేజ్ మేట్ ఉమా సత్యమూర్తి. లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్. But the greatest surprise of this event is that this event was organized by the most introvert and quiet boy of our group, Mr. Melvin. ఆ తర్వాత నేను ప్లాన్ చేసినట్టు గెట్ టుగెదర్లో కలుసుకోవడానికి ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చాడు. నా నెక్స్ట్ స్టెప్, ఎమ్మెల్యేని కిడ్నాప్ చేసేటప్పుడు పక్కన ఉమ్మ కూడా ఉండాలనుకున్నాను. అందుకు మరో కారణం కూడా ఉంది. ఏదైనా మిస్సింగ్ కేసు సెన్సేషన్ అవ్వాలంటే ఆ మిస్ అయిన వ్యక్తి ఒక సెలబ్రిటీ అయి ఉండాలి. సో ఐ చూస్. నేను ఫోన్ ఆ కారులో పడేసింది 2 కారణాల వల్ల. 1, పోలీసులు నన్ను వెతుక్కుంటూ రావాలని. 2, సైలెక్స్ ఇబ్రహీంని ఎంక్వైరీ టీంలోకి తీసుకురావడానికి. నాన్న, ఇక నేను వెళ్తున్నాను. ఇక అంతా
అను లైఫ్లో మా నాన్న ముందున్నారు. దత్తత తీసుకునే విషయంలో హెల్ప్ చేశారు. సైలెక్స్కి డౌట్ వచ్చేలాగా మేము చాలా పనులు చేశాం. అంతా మా ప్లాన్ ప్రకారమే జరిగింది. అడాప్ట్ గురించి కంగారు పడకండి. నేను ఆల్రెడీ అతనితో చెప్పాను. కొన్ని విషయాలలో చేసే పద్ధతి వేరుగా ఉంటుంది. అన్నీ అయ్యాక సైలెక్స్తో చెప్తే సరిపోతుంది. మీరు చెప్పేది కరెక్టే. నెక్స్ట్ మూమెంట్ అయ్యేలోపు పెద్ద అమౌంట్ రెడీ చేయాలి. నేను మాట్లాడతాను. అలా అడుగుతావేంటి? లాస్ట్ మంత్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. అది నాన్నగారు అడిగారు. ఒకరిని మనం మోసం చేయడానికి చాలా ఈజీ అయిన దారి వాళ్ళ మనసులో సందేహం కలిగించడమే. మేడం ఆఫీస్లో ఆ న్యూస్ పేపర్ పెట్టింది మా ప్లాన్లో ఒక భాగమే. ఆ తర్వాత మాకు కావాల్సి వచ్చింది కొంచెం టైం. కొన్ని కథలే నమ్మించడానికి కావాలి కాస్త టైం, కొన్ని బాకీలు తీర్చడానికి ఇంకా కాస్త టైం కావాలి. ఆ సంఘటన రాత్రి జరిగింది కాబట్టి ఆ స్పాట్ ఎక్కడో సరిగా గుర్తుపట్టలేనంటున్నాడు మేడం.